కాలువలో కృష్ణానది నీటిని తెచ్చి కుప్పం ప్రాంతానికి అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేనని టీడీపీ నేత ఉయ్యాల జయరామిరెడ్డి అన్నారు. హంద్రీనీవాలో తాత్కాలికంగా నీరు వదిలి కుప్పం ప్రజలను జగన్ మోసం చేశారని విమర్శించారు. కుప్పం అభివృద్ధి పదంలో నడవడానికి చంద్రబాబే 100% కారణమని అంటున్న ఆదర్శ రైతు కుప్పం టీడీపీ కార్యకర్తల సంఘం అధ్యక్షుడు ఉయ్యాల జయరామిరెడ్డితో మా చిత్తూరు జిల్లా కరెస్పాండెంట్ శివకుమార్ ఫేస్ టు ఫేస్. కాలువ దగ్గర ఉన్నాము. ఏదైతే జయరామిరెడ్డి గారు ఇక్కడ నుంచి వీడియో చేసి ఆ సోషల్ మీడియాలో పెట్టడం వల్లనే ఆయనకి సంబంధించి వైసీపీ వాళ్ళు కూడా ఎన్నో కేసులు పెట్టారని చెప్పడం జరిగింది. మరి అక్కడే ఉన్నాము. మరి ఆయన మాటలు తెలుసుకున్నాం. అని చెప్పండి, అసలు నీళ్లు చూస్తామంటే బాగా పారుతున్నాయి ఇక్కడ. సో అప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది సార్? ముందు అదే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన వచ్చి కుప్పాన్ని నేను నీళ్లు వదిలేస్తున్నాను అని చెప్పి వచ్చి కాలువ ఓపెన్ చేసినాడు. ట్యాంకర్లో తోలి ఆయన నీళ్లు వదిలేశాడు. ఒకే 8 గంటల టైంలో నీళ్లు మాయమైపోయింది. ఆ రోజు ఉదయమే వచ్చి మేము ఇదే ఏరియాలో కూర్చొని ఆ రోజు మాట్లాడిన మాటలు ఉట్టుట్టి గేట్లు పెట్టేసి నీళ్లు ఇడకుండా కుప్పం ప్రాంత రైతాంగాన్ని మోసం చేయండారు అని మాట్లాడింది. ఇదే జాగాలో మేము మా గ్రామస్తులతో వచ్చి రైతులంతా కలిసి కూర్చొని మాట్లాడాం సార్. కొన్ని సోషల్ మీడియాలో కానీ టీవీలు కానీ అన్నీ మా చంద్రబాబు నాయుడు అయితే అంత దీనికే ఇదైనాడు. అన్ని టీవీలు వచ్చింది, అన్ని దీంట్లోనూ వచ్చింది. అంతా ఉట్టుట్టు గేట్లు పెట్టేసి కుప్పం ప్రాంత ప్రజల్ని, రాయలసీమ ప్రజల్ని మోసం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఆయన తప్పుడు నీళ్ళు వదిలేమని ప్రకటనలు ఇచ్చాడు సార్. నారా చంద్రబాబు నాయుడు సార్, నేను ఒకటి అంటున్నా, అబ్బిట్లో భగీరథుడనే ఆయన పరమేశ్వరుని గురించి తపస్సు చేసి మా భారతదేశానికి నీళ్లు కావాలని భగీరథుడు పోరాడాడు అనే మాటల్లో పురాణాల్లో విన్నాం మేము. కానీ మాకు తెలియదు సార్ ఆయన పోరాడింది కానీ ఆయన ఇదింది కానీ అదే మా నారా చంద్రబాబు నాయుడు అపర భగీరథుడు. మేము ఈ భగీరథుడు చూసాము. నారా చంద్రబాబు నాయుడు గారు సార్తో మాట్లాడాము. నారా చంద్రబాబు నాయుడు నీళ్లు వదిలాడు. 7 నెలలుగా ఇదే మాదిరి హంద్రీనీవా కాలువలో 24 hours నీళ్లు పోతా ఉన్నాయి. అన్ని చెరువులు నిండాయి. అంత లెక్క సస్యశ్యామలం అవుతా ఉంది. అపర భగీరథుడు ఎవరు అంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు అని మేము పరమేశ్వరుని కూడా చెప్పుకునే అంత రీతిలో ఈ రోజు మాకు ఈ కుప్పం ప్రాంతంలో ఈ హంద్రీనీవా నీళ్ళ ద్వారా మాకు సస్యశ్యామలంగా బ్రహ్మాండంగా జరుగుతాం సార్. చూస్తే ఇప్పుడు ఎందుకంటే కుప్పం ఏరియా మొత్తం అగ్రికల్చర్ పైన ఆధారపడి ఉంటుంది కదా. అవును. ఈ రైతులు మొత్తం ఇట్లా ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు సార్? రైతాంగము వాళ్ళు పక్కా వైసీపీ వాళ్ళు కూడా అబ్బా నారా చంద్రబాబు నాయుడు వచ్చినాక మాకు నీళ్లు ఉన్నాయి. 30 సంవత్సరాలు అయింది. ఆ చెరువు కనబడుతుంది చూడండి సార్. ఇక్కడ ఆ చెరువు నిండి 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు ఇప్పుడు వర్షం లేకుండానే పెద్ద చెరువులు కూడా నిండి మరువులు పోతా ఉన్నాయి. ఎక్కడ చూసినా నీళ్లే. మేము ఆ నీళ్లు చూడాలంటే కోనసీమకు పోయేవాళ్ళు, పుష్కరాలకు పోయేవాళ్ళు, గోదావరి జలాల్లో మునిగేవాళ్ళు. మాకు ఇప్పుడు అక్కడంతా లేదు. మా కృష్ణమ్మ ఇక్కడే ఉంది. ఇక్కడే మునుగుతాము. ఇక్కడే మేమంతా కూడా కృష్ణా జలాలు మాకు అంతా ఇదవుతాము సార్. మా కుప్పం ప్రాంతము, మా రాయలసీమ ప్రాంతం కూడా ఈ కుప్పం జలాలతో రైతాంగం చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఎవరు కూడా నీళ్ళ గురించి అసంతృప్తి అనే మాటే లేదు సార్ కుప్పం ప్రాంతంలో. అన్ని పార్టీల వాళ్ళు కూడా, యా పార్టీ అన్నా కానీ ఎవరన్నా కానీ చంద్రబాబు నాయుడు ఒక మంచి పని చేసే మహానుభావుడు. ఈ రోజుల్లో నీళ్ళు వదిలే అన్నాడు. ఎండ్లు కాస్తా ఉంటే కూడా ఆయన నీళ్ళు వదిలినాడు. ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో కూడా నీళ్లు పోతా ఉన్నాయి. ఇదే మాదిరి మార్చి 25వ తారీఖు కూడా నీళ్లు వదులుతాయి. జయరామిరెడ్డి గారు ఒక పక్క చూస్తే రాజకీయాలు, ఇంకో పక్క చూస్తే అమితమైన భారాలు. ఎందుకంటే మీరు ఎంతో కార్యకర్తలకి ఉండి నడిపిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఆదర్శ రైతుగా ఉన్నారు. అసలు మీరు చెప్పాలంటే ఫస్ట్ మీ జీవితం స్టార్ట్ అయింది ఒక రైతుగా స్టార్ట్ అయింది కదా. సో ఈ రైతుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎటువంటి వ్యవసాయం చేస్తే రైతులకు గిట్టుబాట్లు ధరలు రావచ్చు, అదేవిధంగా వ్యవసాయాన్ని ముందు నడిపించుకోవచ్చు సార్? మాకు నారా చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రి అయితేనే ఆయన కుప్పం ప్రాంతం వచ్చి ఆయన రైతుల గురించి ఆయన ఆరా తీసి అప్పట్లో రైతుల గురించి ఇదంటే అప్పుడు ఏమరా జరిగేదంటే డ్రిప్ సిస్టమ్ సార్. ఓకే. భారతదేశంలోనే ఫస్ట్ డ్రిప్ సిస్టమ్ తెచ్చినవాడు నారా చంద్రబాబు నాయుడు సార్. నారా చంద్రబాబు నాయుడు రైతాంగానికి అంతా డ్రిప్పులు తెచ్చి దీని ద్వారా పంటలు చేయాలంటే అప్పుడు మేమేమనుకునే వాళ్ళు అంటే ఒక సుక్క కారుతుంది, ఇది పనిచేస్తుందా లేదా అనుకుంటుమే. కానీ ఆ డ్రిప్ సిస్టము, స్ప్రింక్లర్ల సిస్టము ఈ రోజు ఆయన పెట్టిండే సిస్టమే ఈ భారతదేశం అంతా జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ఈ డ్రిప్ సిస్టమ్తో ఇదవుతా ఉన్నారు. అప్పుడు నరేంద్ర మోడీ సార్ కూడా గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా ఈ డ్రిప్ సిస్టమ్ చూసేకి వచ్చినాడు ఆయన
మన ఆంధ్రప్రదేశ్కి ఈ డ్రిప్ విధానం ఎట్లుంది. రైతాంగానికి ఆయన తెచ్చింది ఏమరా అంటే ఫస్ట్ ఈ డ్రిప్ సిస్టమ్ మహిళలకు తెచ్చింది డాక్రా సంఘాలు. నారా చంద్రబాబు నాయుడు తెచ్చింది. నారా చంద్రబాబు నాయుడు నింటేనే రైతులు ఈ రోజు ఆనందంగా ఉండారంటే ఇదే సార్ డ్రిప్ సిస్టమ్ నుండి. దానికి ముందు 12 గంటల రాత్రిలో కూడా పోయి నీళ్లు కట్టేవాళ్ళు, చెనికలు ఎత్తుకొని పోయి పార్లు ఎత్తుకొని పోయి నీళ్లు కట్టే చెరుకు తోటలకు కానీ పంటలకు కానీ అంతాను. కానీ ఈయన వచ్చి ఈ భారతదేశానికి కళ్ళు తెరిపించింది నారా చంద్రబాబు నాయుడు. ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొని వచ్చి ఇక్కడే పక్కనే 5 కిలోమీటర్లో పెట్టి వాళ్ళ ద్వారా రైతాంగానికి అంతాను రైతుల పంటలు ఎట్లా చేసుకోవాలా ఏం చేయాలా అని నేర్పించిన వ్యక్తి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు. ఆ అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు ఆ డ్రిప్ సిస్టమ్ తెచ్చి ప్రవేశపెట్టకుండా పోయింటే భారతదేశము రైతాంగము అల్లకల్లోలంగా తయారయ్యేది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు తెస్తున్నారు, ఎయిర్పోర్ట్ తెస్తున్నారు, అన్ని తెస్తున్నారు కదా, మరి రైతులకు సంబంధించి కూడా ఏదన్నా కొత్తగా తెస్తే బాగుంటుంది అనుకోవచ్చు సార్. ఇప్పుడు రైతాంగం కోసమే మదర్ డైరీ సార్, పాలు మిల్క్ దగ్గర వాళ్ళు 4 లక్షల లీటర్లు కొనుగోలు చేయాలి ఒక రోజుకి అనే ఉద్దేశంతో పెట్టారు. మా రైతాంగం అంతా కూడా గోకులం షెడ్లు ఇస్తా ఉన్నారు, ఆవులు సబ్సిడీలో పట్టిస్తా ఉన్నారు. అంతా బావుల దగ్గర పోయి గోకులం షెడ్లలో పెట్టి ఆవులను పోషించుకొని పాలంతా కూడా ఇచ్చేస్తా ఉన్నారు. కొనుక్కునే 4 లక్షల లీటర్లు అంటే అర్థం చేసుకోండి, మదర్ డైరీ ఒక డైరీ మాత్రం. అట్లా ఎన్నో కంపెనీలు వస్తున్నాయి సార్ రైతాంగానికి. సార్ నారా చంద్రబాబు నాయుడు పదవి ఇచ్చినా పదవి పోయినా అన్నీ ఉండి నాకు ఇంకా సంతోషం సార్. పదవి వచ్చిందంటే కూడా ఎవరు వద్దనరు కదా. నారా చంద్రబాబు నాయుడు సార్ అట్లా ఓడి గుర్తించి మరే మన జయరామ్ రెడ్డికి ఏదో స్టేట్ బోర్డు ఒకటి ఇద్దామంటే కూడా మాకు అదే చాలు సార్. నేను అడిగినాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ కమిటీలో నాకు పేరు వేయండి అని అడిగినాను. చెప్పిండా మా ఎమ్మెల్సీకి చెప్పిండా శ్రీకాంత్ సార్కి, అన్నా వర్కౌట్ చేద్దాము అసెంబ్లీలో ఉన్నాంనా, అసెంబ్లీ ఇదైతేనే వర్కౌట్ చేద్దాం అన్నాడు మా ఎమ్మెల్సీ శ్రీకాంత్ సార్. ఓకే అన్న, ఇప్పుడు దాకా మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించి అటు పార్టీ పరంగా కావచ్చు, ఇటు రైతు పరంగా కావచ్చు, అన్ని సంబంధించి కావచ్చు మంచి సూచనలు అయితే ఇచ్చారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు మిమ్మల్ని ఆశీర్వదించి మీకు ఏదైనా పదవి ఇస్తే మీరు కూడా ప్రజలకి ఎంతో చేస్తారని చెప్పి మేము చెప్తున్నారు. మీకు పదవి రావాలని చెప్పేసి మా YK TV దగ్గర ఆకాశిస్తాను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.